వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేయడం జరిగింది. దీంట్లో భాగంగానే పార్టీ పునర్నిర్మాణానికి సలహాదారుడిగా ఆళ్ల సాయి మోహన్ దత్ని నియమించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇదే ఒక పెద్ద ప్రశ్నగా తయారైనటువంటి పరిస్థితి. ఇప్పటికే టీడీపీ వాళ్ళు ఒక పక్క ట్రోల్ చేస్తున్నారు. పోయి ఇతన్ని తెచ్చి పెట్టుకున్నారేంటి, ఇతను ఇంతకు ముందు చంద్రబాబుతో పనిచేశాడని చెప్పి ఈయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. అయితే దానికి సంబంధించే టీడీపీ ఇప్పుడు ట్రోల్ చేస్తుంది. లోకేష్ పేరు చెప్పుకుని వివిధ విభాగాలలో ఆయన చేసినటువంటి పనులకి ఆయన బయటకు పంపించడం జరిగింది. అలాంటి వాడిని తెచ్చిపెట్టుకుని జగన్ ఏం సాధిస్తాడు అని. మరొక పక్క తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ తరపున ఆయన పనిచేశాడనేది ఒక సమాచారం. ఈటెల రాజేందర్తో పాటు పనిచేశారు అని. ఇక మరొక పక్క మొన్న 2024 ఎన్నికల్లో బీజేపీలో కేంద్రంలో ఉన్నటువంటి ఒక కీలక నేతకు ఫీడ్బ్యాక్ అందించడం కోసం ఈయన టీం వర్క్ చేసింది అని. మరి ఓవరాల్గా ఈయనైతే జగన్కి అమిత్ షాతో పనిచేశాను అని చెప్పి చెప్పుకోవటం జరిగిందంట. ఇంకొక వర్షన్ ఏంటంటే కేంద్ర పెద్దలే జగన్కి ఈయన్ని సిఫార్సు చేశారు అనేది మరొక వర్షన్ కూడా నడుస్తుంది. మరి అది సిఫార్సు చేసినటువంటి కేంద్ర పెద్దలు ఎవరు? అది బీజేపీ నేతల, లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి వైసీపీ నేతల, రాజ్యసభ సభ్యుల? ఎవరు సిఫార్సు చేశారు? పోయి ఇతన్ని తెచ్చిపెట్టుకుంటాం ఏంటి అనేదే ఇప్పుడు వైసీపీ శ్రేణుల ఆలోచన. ఎందుకు అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది సలహాదారులు ఉన్నారో అందరికీ తెలిసిందే. పార్టీ అనే కంటే ప్రభుత్వం అంటే ఇంకా బెటర్గా ఉంటుంది. 60 నుంచి 70 మంది సలహాదారులు గత ప్రభుత్వంలో ఉన్నారు. మరి ఇంతమంది ఉండి సాధించింది ఏంటి? వైసీపీని రెండవసారి గెలిపించగలిగారా అంటే లేదు కదా. సో దీనికి మరొక రీజన్ కూడా ఉంది. వైసీపీ నేతలే చెప్తుంటారు జగన్ ఎవ్వరి మాట విండు, పేరుకే సలహాదారులు కానీ వాళ్ళ మాట కూడా విండు అని. ఆయన ఏదనుకుంటే అదే చేస్తాడు, ఏది చెప్పాలనుకుంటే అదే చెప్తాడు, ఏది అమలు చేయాలనుకుంటే అదే అమలు చేస్తాడు, ఎవరు చెప్పినా వినడు. సో మరి అలాంటప్పుడు కొత్తగా సలహాదారులను మార్చి ఏంటి ఉపయోగం? ఆయన చెప్పింది మాత్రం వింటాడా? వినడు కదా. సో అలాంటప్పుడు కొత్తగా పార్టీ పునర్నిర్మాణం బాగుంది, నిర్మించండి, తప్పలేదు. ఎదగాలి, మరలా అధికారంలోకి రావడానికి ట్రై చేయాలి, హిట్ బ్యాక్ అవ్వాలి, ఫైన్, వెల్ అండ్ గుడ్. కానీ సలహాదారులు మారిస్తే ఉపయోగం ఏముంది? ముందు మీరు మారాలి కదా. ఎప్పటి నుంచో మీ పార్టీ నేతలే చెప్తున్నారు జగన్లో మార్పు రావాలి, చుట్టూ ఒక కోటరీని పెట్టుకుని వాళ్ళు చెప్పింది నేను వింటాను, గతంలో రాజుల కాలంలో లాగా చుట్టూ 4 మంత్రులను పెట్టుకుని వాళ్ళ సలహాల ప్రకారం నేను పాటిస్తాను, వాళ్ళు చెప్పిందే నేను వింటాను. గతంలో వేగులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు, అంటే గూఢచారులు అంటాం వాళ్ళు. సో వాళ్ళు ప్రజల్లో తిరుగుతూ ఉండి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి, ఇతర దేశాల రాజులు ఏమైనా మన మీదకి యుద్ధానికి రాబోతున్నారు అనేటువంటి అంశాలు రాజుకు చేరవేస్తూ ఉండేవాళ్ళంట. అదే టైప్లో ఇక్కడ ప్రజల నుంచి తీసుకున్నటువంటి సమాచారాన్ని ఎగ్జాక్ట్గా మనం పరిపాలన బాగుందా లేదా అనేటువంటి అంశాన్ని జగన్ చెవిన వేయకుండా మార్చి వీళ్ళ ఇష్టం వచ్చినటువంటి మసాలా దట్టించి జగన్కి అందించడంతో వైసీపీ పార్టీ ఈ స్థితికి వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇంకా అలాంటి వాళ్ళని చుట్టుపక్కల పెట్టుకుంటాం ఏంటి? జగన్ మెయిన్గా ఓడిపోవడానికి ముఖ్య కారణం పార్టీ నేతలతో పాటు ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు, మీడియా సంస్థలు ఎంతోమంది చెప్తున్నటువంటి అంశం. నాలాంటి వాళ్ళు, పెద్దగా రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి నాలాంటి వాళ్ళు కూడా అందరూ చెప్తున్నది ఒకటే ఏంటంటే జగన్కి ఉన్నటువంటి ఒకే ఒక్క బలం ప్రజలతో మమేకం అవటం. ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఉంటే అధికారంలో ఉంటాడు, ప్రజల్లో లేకపోతే అధికారంలో ఉండడు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు సంపాదించిందంటే దానికి కారణం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి, అంటి పెట్టుకుని ఉన్నటువంటి కార్యకర్తలు. వాళ్లే బలం. జగన్ని సీఎం చెయ్యాలి అనేటువంటి ఒకే ఒక్క దృఢ సంకల్పంతో వాళ్ళు ఎంతో కష్టపడి పార్టీని నమ్ముకుని ఉండి వాళ్ళ కష్టంతో జగన్ని ఆ సీట్లో కూర్చోబెట్టారు. కేవలం వాళ్ళ వల్లే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. అంతే తప్ప ఈ సోకాల్డ్ సలహాదారులో లేదంటే పార్టీ కార్యదర్శులు చేసినటువంటి పనుల వల్ల అయితే కాదు. అలాంటిది కార్యకర్తలతోటి జగన్కు ఉన్నటువంటి రిలేషన్ తెగిపోవటం, ఒక పెద్ద గ్యాప్, ఒక బ్యారియర్ ఏర్పడటం, దాని తర్వాత ప్రజలతోటి కనెక్టివిటీ తెగిపోవటం. సీఎం అయిన దగ్గర నుంచి తాడేపల్లి నుంచి దాదాపుగా ఆయన బయటకు వచ్చారు అంటే ఒకటి ఢిల్లీ వెళ్ళటానికన్నా, లేదంటే పులివెందులు వెళ్ళటానికన్నా, ఎడుపులపాయ
ఈ రెండు కాకపోతే బటన్ నొక్కే కార్యక్రమాలకు వెళ్ళటానికన్నా ఇక ఇంతకు మించి దేనికి ఆయన బయటకు వచ్చినటువంటి సందర్భాలు లేవు. కరోనా విపత్కర పరిస్థితుల్లో బయటికి రాలా, లేదు వరదలు వచ్చినప్పుడు బయటికి రాలా, రైల్వే యాక్సిడెంట్లు జరిగినప్పుడు బయటికి రాలా, డ్యాములు కొట్టుకుపోయినప్పుడు బయటికి రాలా. ఎటువంటి సందర్భాల్లో కూడా ఆయన ప్రజల వద్దకు నేరుగా వచ్చి వారిని పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. ఎటువంటి సందర్భంలోనూ వాళ్ళకి నేనున్నాను అనేటువంటి ధైర్యం ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. నేరుగా ఎన్నో ఆరోపణలు, చెత్త పన్ను వేశారని, అలాగే ఎలక్ట్రిసిటీ ధరలు పెంచేశారని, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయని, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయని, మద్యం రేట్లు పెరిగినాయని, ఇలాంటివి ఎన్నో విమర్శలు వస్తున్నప్పటికీ కూడా వాటికి సంబంధించి ప్రజలకు ఎటువంటి సమాధానం చెప్పాల. బయటకు వచ్చి మీకు నేనున్నాను, జరుగుతున్నది ఇది, సో ఇది మేము చేస్తున్నామని చెప్పి ఎక్కడ వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలే. సో పూర్తిగా చుట్టూ ఉన్నటువంటి నలుగురు నమ్ముకోవటం, ఎవరైతే ప్రతిపక్షాలను తిట్టిపోస్తారో, పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారో వాళ్ళందరికీ పదవులు కట్టబెట్టడం, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయటం, ఓకే ఓకే సూపర్ అని. సో ఆ కారణం చేతే ఈరోజు పార్టీ ఈ స్థితికి వచ్చినటువంటి పరిస్థితి. ఇవి జగన్ మార్చుకోకుండా, ఇంకా బయటకు వచ్చి ప్రజల్లోకి తిరగకుండా, కార్యకర్తల దగ్గరకు వెళ్లకుండా, పార్టీలో ముందు ఆయన ప్రసంగాలు ఇవ్వటం మానేసి ఈ పార్టీ కార్యకర్తలు, నాయకులు చెప్పేటువంటి ఇన్పుట్ని తీసుకుని దానికి అవుట్పుట్ ఏం చేయాలనే దాన్ని ప్లాన్ చేయకుండా ఒక 100 మంది సలహాదారులను మార్చినందువల్ల ఒరిగేది లేదు, వచ్చేది లేదు. సో ఇది జగన్ తెలుసుకోవాలి.